యూరియా పంపిణీలో ఓటీపీ విధానాన్ని తొలగించి జిరాక్స్ పత్రాలను తీసుకుని టోకెన్లను ఇష్యూ చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలోని వివేకానంద చౌరస్తా వద్ద రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. సుమారు 20 నిమిషాల పాటు నిర్వహించిన రాస్తారోకోతో రోడ్డుకి ఇరువైపులా వాహనాలు స్తంభించిపోయాయి. సీఎం డౌన్ డౌన్, ఏవో డౌన్ డౌన్ అంటూ తీవ్రస్థాయిలో రైతులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ మండల వ్యవసాయ అధికారి గీత తన ఇష్టానుసారంగా యూరియాను పంపిణీ చేస్తుందని, కొందరికి మాత్రమే టోకెన్లను ఇచ్చి టోకెన్లు అయిపోయాయని మిగిలిన యూరియా బస్తాలను పక్కదారిన అమ్ముకుంటున్నారని రైతులు ఆరోపించారు. యూరియా పంపిణీ వ్యవస్థలో ఓటీపీ విధానంతో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందని, వెంటనే ఓటీపీ విధానం లేకుండా యూరియా అందించాలని డిమాండ్ చేశారు. ఏవో గీత వచ్చి సమాధానం చెప్పేంత వరకు రాస్తారోకో విరమించబోమని రైతులు భీష్మించుకొని కూర్చున్నారు. దీంతో తహసీల్దార్ సరిత, ఏవో గీత అక్కడికి చేరుకొని రైతుల డిమాండ్ మేరకు టోకెన్లు ఇష్యూ చేస్తానని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించి తిరిగి క్యూ లైన్ లో యూరియా కోసం నిలబడ్డారు. ఏవో మేడం గారు చెప్పింది ఏంటంటే 1100 బస్తాలు వచ్చినాయి. 1100 బస్తాలు అయితే దాదాపు 1200 మంది 1300 మంది ఉన్నారు. 1100 మందికే మేము టోకన్ ఇవ్వని అడిగినాం. ఆమె ఒకటి లోపల కూర్చొని ఏసీలో కూర్చొని నాకు ఓటీ పచ్చాక నేను బత్తాలి అది ఇది అని నేను టోకన్ ఏమి అని ఇబ్బంది పెడుతుంది. ఆడికైనా 4 ఆడవాళ్ళు అడ్డమడ్డారు. వాళ్ళకి మంచినీళ్ళు సుధా గతి లేవు. ఒక అంబులెన్స్ అన్న పెట్టు అని చెప్పినాం. ఇక్కడ ఈ పడిపోయిన వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోవద్దారు, అంబులెన్స్ అన్న పెట్టు, లేదంటే టోకన్లు అన్న వంచు అంటే దానికి ఏం స్పందించలేదు. మాకేం అధ్యతలేదు. ఈ ఎండలో చచ్చిపోతానా. పొద్దున 6 గంటలకు వచ్చినాం. 6 గంటల నుంచి వరకు తిండి లేదు, టికాన్ లేదు, నెరువాడి అడ్డం పడిపోతాం. ఆ టోకన్లు అనేది ఇమిడియట్ గా పంచాలి. టోకన్లు అనేది ఇవ్వాలి. ఇచ్చి లేని వాళ్ళు దొరకని వాళ్ళు ఇంటి పక్కన పోతారు, దొరికిన వాళ్ళు బత్త అరబత్త తీసుకొని పోతారు. మేము ఫోన్ చేసి లిఫ్ట్ చేస్తలేదు. ఓటీపీ లేకుండా మేము టోకెన్లు మంచిమని చెప్పినాము, అయినా కూడా పట్టించుకోవట్లేదు. ఎలాంటి చలనం లేకుండా చేస్తున్నామే. 1200 బత్తా వచ్చి 120 టోకెన్లు మంచింది. ఇంతవరకు 120 టోకెన్లు 7 గంటల నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటివరకు అయింది. మరి ఇంకేమైనా మందు బస్సు పక్కదారి పట్టిస్తుందా? ఆమె నిర్ణయం మాకు అర్థం కావట్లేదు. మేమేమన్నామంటే మనం కోరుకునేది ఒకటే, ఓటీపీ లేకుండా టోకెన్లు ఇవ్వమని చెప్పినాం. మేము కోరుకునేది అంతే. ఎస్ఐ వచ్చి అయినా కూడా ఎస్ఐ సార్ చెప్తే కూడా వినడం లేదట. ఓటీపీ లేకుండా మేము మందు బస్సు చేయడం జరగదని చెప్పింది ఆమె. అది విషయం.